వనపర్తి జిల్లా కొత్తకోట వీవర్స్ కాలనీ కానాయపల్లి శంకర సముద్ర రిజర్వాయర్ పునరావాస గ్రామంలో జాగృతి జనంబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. దేశంలో చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అందిన పింఛన్లు, రాయితీలు ప్రస్తుతం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న సబ్సిడీలను, ప్రోత్సాహకాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు కల్వకుంట్ల కవిత. వారు 500 మెంబర్స్ ఉంటారు మేడం. 18 ఏళ్ల పిల్లలు బ్రదర్ పని మంచిగా పోటీ పడ్డాము పాములు వస్తాయి. ఈ ప్రపంచం మొత్తంలో మనిషికి నాగరికత ఉందా లేదా అంటే మనిషి బట్టగట్టుకున్నాడా లేదా అని చూస్తే అటువంటి బట్టను నేసేటటువంటి చేనేత కార్మికులకు ఇక్కడే కాదు, తెలంగాణలోనే కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తా ఉన్నారు. ఇక్కడ ఉండేటటువంటి చేనేత కార్మికులకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఆలోచనతో కొంత మనం పెన్షన్ ఇచ్చుకున్నాం, కొంత నూలుకు మరి డిస్కౌంట్ ఇచ్చుకున్నాం. కానీ ఆ తర్వాత ఇప్పుడు గత 2 ఏళ్లుగా కంప్లీట్ గా సబ్సిడీలు కూడా ఆపేసినటువంటి పరిస్థితి ఉన్నది. వచ్చేటటువంటి పెన్షన్లు తప్పితే మరే రకమైనటువంటి ఆధారం లేనటువంటి పరిస్థితి ఉన్నది. ప్రత్యేకించి చేనేత కుటుంబాలలో మరీ ముఖ్యంగా చేనేత పెన్షన్ ఒకరికి వచ్చినా సరే ఇంకొకరు వృద్ధులు ఉంటే నార్మల్ పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ వాళ్ళకు వచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే పొద్దంతా కూర్చొని నేసినటువంటి చీర కూడా వారు సొంతంగా వ్యాపారం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. వారు సొంతంగా వ్యాపారం చేసుకుని పెట్టుబడి పట్టేటటువంటి పరిస్థితి ఉంటేనేమో వేరుంటది, కానీ అట్లా లేకుండా కూలిపోయేటటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఇంట్లో ఒకరికి చేనేత పెన్షన్ వచ్చినా ఇంకొకరికి వృద్ధాప్య పెన్షన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం తక్షణం ఆలోచన చేయాలి. 1, 2 పెండింగ్ ఉన్నటువంటి సబ్సిడీలు తొందరగా రిలీజ్ చేయాలి. మొత్తం 1 కిలోమీటర్ లోపలిపోయింది. దాని ఊరు కానుకొని 12.5 ప్రకారంగా R&R 123 ప్రకారంగా నిన్నటువంటి యువకులు వాళ్ళు